భాగ్యం దొరికినా 3 రోజుల మురుపం ఫస్ట్ కడతారన్నమాట. పుండు పుట్టరు నడమ
మాత్రం సిరి రావద్దంట మరి కాబట్టి చెడు బతికిన మషం పొందుడు బతికిన కర్మ భాగ్యం చూడనట్టు వాని కళ్ళ కావరణ మదాన వస్తే కామ క్రోమాని ఏమన్నాడు రాజరికం నాది రాదు నేను దొరతనం నాది ఏది దేశపతి నేను మీరు నా భార్య కాబట్టి శమిదేవుని కాడికి పోయి లింగాన్ని ముట్టుకుని లింగాన్ని పూజ చేయబోని చుట్టూ 30 మందిలో జనం ఇస్తాడు సంతానం ఇస్తాడు మనకి దేవుడు అని అన్నాడు మారు అంటే ఒక్కరి దగ్గర 30 మంది వెయ్యి మరి దేవుడి లింగం కాడికి పోయి అయ్యా మీ తక్కువని చేసుకున్నందుకు తక్కువలం కాబట్టి అంటుముట్టు మాలలో అంటుముట్టు మీ నీరు తింటాం కౌలు తింటాం కాబట్టి భగవంతా మా పూజలు వచ్చి మాకు సంతానం వేరు దూరం ఉండి పూజ చేసిన బాగుంది మరి ఏమనుకున్నారు రాజరికం వాళ్ళ ఇది కదా రాజరికం ఎటువంటి నా భర్త అయితే రాజ్యం మాది కదా రాజులం కాదా దేశం తొడుతారా మేము దొరసాలం కాదా దొరసాలం కాదా సరే దొరసాల్లో మనం కాపులు వచ్చి లింగాన్ని ముట్టుకుంటాడు కర్ణాలు వచ్చి లింగాన్ని ముట్టుకుంటారు గొల్లలు వచ్చి లింగాన్ని పూజ చేస్తారు బ్రాహ్మణులు వచ్చి లింగ పూజ చేస్తారు ఏది కోమటిచ్చి లింగ పూజ చేస్తారు కానీ మన మాలలో మన అంటుముట్టు దాకుతుంది లింగాన్ని ముట్టుకో దాను రాజరికం అనేది ప్రపంచం అనేది కళ్ళ క్రమానం మదం వస్తే క్రమానం చిన్న మూరుగా మొక్కలు మనం మూరెడు గుడ్డు మొక్కలు తింటారు మనకేం బాధ దేశం పెట్టడం మన భర్త అని వాళ్ళు మాత్రమే ఒక్కడ 30 మంది భార్యలు పోయి వాళ్ళు అంటుముట్టు ఉండి మరి శంభుదేవుని లింగాన్ని ముట్టుకున్నారు దేవుడు కళ చూసాడు మీరేంది నీసు ముట్టేటోళ్ళు కవుసు ముట్టేటి వాళ్ళు మూడుగా మొక్కలు తిరిగేటోళ్ళు ఈ మురికి ముట్టలు వచ్చి నన్ను ముట్టుకునిరే నా నితం తప్పిపాయ నీ కవుసు ముట్టిన దేవుని నీ నీసు ముట్టిన దేవుని అని పక్కన పడి ఇది ఎట్టేదో పోతున్న నా గుడి వదిలిపెట్టని చెప్పి సరిసీమను బాగా ఆవించడం వాళ్ళని సరిసీమను ఒక్కొక్క దానికి సాలు పోసి 2, 3 కుడతాలి కుడతాంటే ఏమనుకుంటారు వసలే కొడుకు ఏది దేవుడు రూపం మీద మనకు వచ్చి